మహారాష్ట్ర జనాభా పరంగా మన దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ నియోజకవర్గాలు ఉన్నవి ఇక్కడే. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఈ రాష్ట్రంలోనే ఉంది. దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సత్తా ఈ రాష్ట్రానికి ఉండడంతో మహారాష్ట్రలో ఎన్నికలు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తుంటాయి. అందుకే ఎన్డీఏ, యూపీఏలు ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంటాయి. ఈ తరుణంలో మహారాష్ట్ర ఓటర్ల మనసు ఎవరు గెలుచుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ హవాతో పాటు శివసేనతో పొత్తు మహారాష్ట్రలో భాజపాకు కలిసొచ్చింది. మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాలలో ఇరుపక్షాలు కలిసి ఏకంగా 41 స్థానాలను గెలుచుకున్నాయి. వీటిలో భాజపా 23 సీట్లు గెలుచుకోగా శివసేన 18 సీట్లు నెగ్గింది. ప్రస్తుతం శివసేనతో సీట్ల పంపకాల్లో భాగంగా మహారాష్ట్రలో భాజపా 25 సీట్లలో పోటీ చేయనుంది. కేంద్రంలో, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉండటంతో ఈసారి సీట్ల సంఖ్యను మెరుగుపరుచుకోవాలని భాజపా భావిస్తోంది. అయితే వ్యవసాయ సంక్షోభం, అన్నదాతల ఆత్మహత్యలు, భీమా కోరేగావ్ అల్లర్లు, రుణమాఫీ పథకాల అమల్లో వైఫల్యం వంటి పరిణామాలు కమలదళానికి ప్రతికూలంగా మారే అవకాశముంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ భాజపాపై శివసేన ఇన్నాళ్లు విమర్శలు గుప్పించింది. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా, శివసేన విడివిడిగా పోటీ చేస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఎన్నికలు సమీపించేసరికి అమిత్ షా దౌత్యంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఈసారి 23 లోక్సభ స్థానాల్లో శివసేన పోటీ చేయనుంది. గతంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ కు గట్టి పట్టుండేది. గత సార్వత్రిక ఎన్నికలతో పాటు అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పరాజయాలు మూటగట్టుకుంది. అయితే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా విభేదాలను పక్కన పెట్టి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో పొత్తు కుదుర్చుకుంది. పవార్ తన వ్యూహాలతో కూటమికి బలమవుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొత్తులో భాగంగా మహారాష్ట్రలో 26 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా ఎన్సీపీ 22 సీట్లలో బరిలో దిగనుంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి గత ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. కేవలం 4 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఈసారి తాను ఎన్నికల బరిలో ఉండనని పవార్ ప్రకటించారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే, వరుసకు మనవడు పార్థ్ పవార్ పోటీ చేస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజకీయంగా క్రియాశీలకమైన విదర్భ, కొంకణ్, నాసిక్ ప్రాంతాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీకి 1 సీటు కూడా దక్కలేదు. మరాఠ్వాడా ప్రాంతంలో కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కగా ఎన్సీపీకి దక్కిన 4 స్థానాలు పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలోనివి. ఎస్సీ, ఎస్టీ చట్టం విషయంలో భాజపా వైఖరిపై ఆగ్రహంగా ఉన్న ఆ వర్గ ఓటర్లు ఈసారి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి వైపు మొగ్గు చూపుతారని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్లు ప్రకటించడం ఈ కూటమికి కలిసివచ్చే అంశమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న పార్టీల విషయానికొస్తే రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఇప్పటికే లోక్సభ బరిలో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రాజ్ ఠాక్రే తెలిపారు. ఆమ్ ఆద్మీ ఇక్కడ పోటీపై ఇంకా ఎలాంటి స్పష్టతనివ్వలేదు. మహారాష్ట్ర ఆప్ అధ్యక్షుడు సుధీర్ సావంత్ పోటీ విషయమై ఢిల్లీలోని ఆప్ అధిష్టానం సంకేతం కోసం వేచి చూస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ తరహాలో ఇక్కడా కలిసి పోటీ చేస్తున్నాయి. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు మహారాష్ట్ర ఎస్పీ వ్యవహారాల బాధ్యుడు అశోక్ సింగ్ తెలిపారు. ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని భరిపా బహుజన్ మహాసంఘ్, అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం రెండూ కలిసి వంచిత్ బహుజన్ అఘాదీ వీబీఏగా ఏర్పడి 48 స్థానాల్లో బరిలో దిగుతున్నారు. ఈ వీబీఏ కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఓట్లను కొద్దిమేర చీల్చే అవకాశముంది. షోలాపూర్ నియోజకవర్గం నుంచి ప్రకాష్ అంబేద్కర్ బరిలో ఉన్నారు. స్వాభిమాన్ షెట్కారీ సంఘటన్ పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో కలిసి 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చిన నేషనల్ ఉమెన్స్ పార్టీ ఎన్డబ్ల్యూపీ కనీసం 10 స్థానాల్లోనైనా పోటీ చేయాలని భావిస్తోంది. ఇలా 1-2 మినహా మిగతా చిన్న పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో పోటీపై అంత ఆసక్తిగా లేవు. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం,
మరాఠా రిజర్వేషన్లు మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ప్రభావితం చూపే అంశాలుగా ఉన్నాయి. మహారాష్ట్రలో ఏప్రిల్ 11న ఎన్నికలు ప్రారంభమై 4 విడతలుగా జరగనున్నాయి.